రైట్, ఇక వివరాలు చూద్దాం. జనసేన పార్టీకి ఛత్రపతి శివాజీ మహారాజ్ బాల్ ఠాక్రేని స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బాలాసాహెబ్ ఆలోచనలను ఆచరించే వ్యక్తినని, దేశం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలని అన్నారు. మనది ఇప్పుడు చాలా శక్తివంతమైన దేశం, ఒక శక్తిమంతుడైన నాయకుడు దేశాన్ని పరిపాలిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీ నుంచి కొంతమంది వచ్చి సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. ధర్మాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే మాత్రం గట్టిగానే పోరాటం చేస్తామని తెలిపారు. మహారాష్ట్రకు ఓట్లు అడగడానికి తాను రాలేదు, ఈ నేలకు గౌరవం తెలపడానికి వచ్చానని అన్నారు. దేశ అభివృద్ధిలో మహారాష్ట్రది కీలక పాత్ర అని, అలాంటి అభివృద్ధి కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భారతదేశంలో మన నాన్నగారు 2008 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను. మా నాన్నగారి చితాభస్మం కలపడానికి ఆ రోజు అనిపించింది, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కలలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు నాకు. ఇప్పుడు ఉన్నాయా మీకు? ఒక్కళ్ళు వస్తున్నారా బయటికి? ఉగ్రవాదులు ఉన్నారా? అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైంది కాదు, బలమైన దేశం. అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి. మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి. అక్కడ మన ఎన్డీఏ సర్కార్ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. అందుకని బలంగా మనం విజయం బాటంగా గెలవాలి. మన సమ్మక్క సారక్క జాతర, మన బతుకమ్మ, మన సంస్కృతి, మన నేల ఇది. సనాతన ధర్మం, సనాతని అంటూ ఉంటే ఈ నేల చాలామంది పాత బస్తీ నుంచి వచ్చి, హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చి బతుకమ్మ పండగని పరిహాసం చేస్తారు, సంస్కృతిని పరిహాసం చేస్తారు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏ మతం ఏ ధర్మం అని చూడరు. మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, సిక్ ఇవన్నీ చూడం, బౌద్ధాన్ని చూడం. గుండెల్లో పెట్టుకుంటే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి దెబ్బ తగిలితే ఖచ్చితంగా బయటికి వస్తాం, గట్టిగా మాట్లాడతాం. कल अपना मराठवाड़ा के भाइयों बहनों से भी कहा, मैं फिर कहता हूं कि मैं यहां सिर्फ वोट मांगने नहीं आया, నేను ఓట్లు అడగడానికే రాలేదు, ఈ నేలకి నా గౌరవం తెలపడానికి వచ్చాను. मैं यहां सिर्फ वोट मांगने नहीं आया, मैं सभी का साथ मांगने आया हूं. महाराष्ट्र के विकास के लिए अपने विदर्भ के किसान भाइयों, माताओं, बहनों और युवाओं से ये कहना आया हूं कि वो एक साथ एकजुट होकर सनातन भारत के अपने को साकार करें. पिछले 10 वर्षों में जितनी निष्ठा और समर्पण भाव से एनडीए सरकार ने भारत को दुनिया भर में सम्मान दिलाया है, आधार दिलाया है, विश्व की 5वीं अर्थव्यवस्था बनाया है और 3री अर्थव्यवस्था बनाने के प्रयास में लगी है. हमें इसे नहीं भूलना चाहिए. इसके लिए मैं आप महाराष्ट्र की जनता, विदर्भ की जनता, हम सबको मिलकर ये एक छोटा सा प्रयास करना है. वोट देने जाना है और सही नेतृत्व चुनना है ताकि ये विजय रथ नहीं रुके. बिल्कुल जैसे बाहुबली में राजमाता शिवगामी के पांव नहीं रुकने दिए महेंद्र बाहुबली ने. मैं आज यहाँ आपके बीच आया हूं, मराठा वीरों की धरती पर, शौर्य की धरती, पराक्रम की धरती पर, छत्रपति शिवाजी महाराज की धरती. इस धरती को अपना शीश झुकाता हूं और मुझे खुशी है इस बात की कि मैं आज चंद्रपुरा जिला की उस धरती पे आया हूं
जहां से गए बल्लार शाह टीक ने अयोध्या में बने राम मंदिर का कोना कोना महका दिया और ये हमारे लिए एक गर्व का पल था जब 500 सालों का इंतजार के बाद हमारे रामलल्ला को उनका स्थान मिला। चंद्रपुर के लोगों का इसमें जो योगदान रहा है वह बुलाया नहीं जा सकता। इसके लिए मैं नमन करता हूं ये के लोगों का, यहाँ के लोगों का नमन करता हूं इस धरती का। मैं आज